కాదల్, అదే ప్రేమ. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎందుకు స్టార్ట్ అవుతుందో తెలియదంటారు. నేను అలాంటివి అస్సలు నమ్మను. ముఖ్యంగా ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్టే పెద్ద ట్రాష్. లవ్కి ముందు ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉండాలి, ఒక జర్నీ ఉండాలి. నా స్టోరీలో అవన్నీ కొలాప్స్ అయ్యాయి. ఎలానో మీరే చూడండి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. ఏంటి లేటుగా లేచావు? కాలేజ్కి వెళ్ళట్లేదా? వెళ్ళాలని లేదు. గుడ్. నేను ఆల్వేస్ గుడ్డే నాన్న. అవునందుకే అమ్మేది గుడికి వెళ్తా అంది, వెళ్ళిందా? ఎప్పుడో వెళ్ళింది, రిటర్న్ కూడా వచ్చేసింది. అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను, వస్తే అరుస్తుంది. ఇదిగో ఈ న్యూస్ చూసావా? సౌమ్య అని కాలేజ్కి టాప్ 4 అంట. చదువుల తల్లి. నువ్వు కూడా ఇలా రావాలి. ఆహా, నాతోనవన్నీ కావు. అలాంటి హోప్స్ కూడా పెట్టుకోకు. నాతో ఏదైతే అది చేస్తా. ఇప్పటికైతే వెళ్ళి ఫ్రెష్ అవుతా. ఎక్కడికి? కాలేజ్కేనా? డౌటే. ఈ వారంలో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయంట. ఏమో మరి, అక్కడికి వెళ్తే కానీ డిసైడ్ అవ్వలేము ఎటు పోవాలో. బాయ్. నా పేరు ప్రభా, మాది మహబూబ్ నగర్. నాది డిగ్రీ బ్యాక్గ్రౌండ్. నా క్వాలిఫికేషన్కి ఏ గవర్నమెంట్ జాబ్ అన్నా ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ వస్తుంది. ఇక్కడికి వస్తే ముందు భయపడకుండా రోడ్డు మీద దమ్ము కొడతాను. ఊర్లో ఫ్రీడమ్ ఉండదు కదా. నాకు హైదరాబాద్ అన్నా, హైదరాబాద్లో ఉండే ఏన్షియంట్ ప్లేసెస్ అన్నా చాలా ఇష్టం. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ప్లేస్ చూస్తాను. తప్పకుండా ఈ వైకుంఠాన్ని దర్శించి కుదిరితే ఒక సినిమా చూసి బిర్యానీ వేస్తాను. ఈ ఎగ్జామ్స్ పుణ్యమా అని హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ చాలానే చూసాను. దెబ్బలేమైనా తగిలాయా? ఓకే. హలో హారిక చెప్పే. ఎక్కడ? ఎవరు అబ్బాయి కింద పడిపోయారు, 10 minutesలో వస్తున్నా. సరే. థ్యాంక్ యూ. పర్లేదు, మా అమ్మాయి చేసింది, బాగుంటుంది, తీసుకో. థ్యాంక్ యూ.
ఏంటి? ఏం లేదు. ఎటు వెళ్తాడు వస్తున్నావు? ఏం లేదు. పర్లేదు చెప్పు. నిజంగా ఏం లేదు. సరే జాగ్రత్త. ఐ లవ్ యూ. ఏమన్నావు? ఐ లవ్ యూ. బుర్రేమన్నా పీకిందా? చూడంగానే ఐ లవ్ యూ అండి. చూడగానే ఏం కాదు, నిన్ను చూసి గంట అయింది. నేను క్లియర్గానే ఉన్నాను. ఐ లవ్ యూ. ఏయ్ పిచ్చోళ్ళ మాట్లాడుకో. ఇదంతా కాదు, నీకు కూడా నేను నచ్చితే నన్ను లవ్ చేయి. అయితే నాకు నచ్చలేదు. అయితే నచ్చదా ట్రై చేస్తా. నాకు ఇప్పుడు ఎవరు నచ్చరు. ఎందుకు నచ్చరు అంతే. అదేంటో చెప్తే నీ వెంటపడంగా. ఓయ్ ఇట్లా నిన్నే. కూర్చో. హలో డాడీ. చెప్పరా. నీకు నాకు ఒక డీల్ ఉంది కదా, అదేంటో ఒకసారి చెప్తావా? ఇప్పుడెందుకురా? అయినా ఎన్నిసార్లు చెప్పాలి? అబ్బా ఈ ఒక్కసారికి డాడీ. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది నేను రికార్డ్ చేసుకుంటాను. ఎవరైనా నాకు వచ్చి ప్రపోజ్ చేస్తే వాళ్ళకది వినిపిస్తాను. ఇప్పుడెవరు ప్రపోజ్ చేశారు? తగిలాడులే ఒక యాంటిక్ పీస్. నువ్వు చెప్పు డాడీ. సరే, నీ బీటెక్ కంప్లీట్ అయ్యి 1 year జాబ్ చేసే వరకు నువ్వు ఎవరితో రిలేషన్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు నీకు 21 years కదా, 23 అయ్యే వరకు నువ్వు ఎవరిని లవ్ చేయకూడదు. అప్పుడు నీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయని నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను నమ్ముతున్నా. ఆ తర్వాత నీ ఇష్టం, నీకు నచ్చిన వాడిని లవ్ చేయి. అప్పటి వరకు నో. అంతేనా? ఏ పాయింట్ అయినా మిస్ చేసేనా? లేదు డాడీ, థ్యాంక్ యూ. నువ్వు చెప్పేశావు కదా, నేను రికార్డ్ చేసుకున్నా, నేను వినిపించుకుంటాలే. సరే, డాడీ పనిలో ఉన్నాడు, తర్వాత కాల్ చేస్తా. ఓకే బాయ్. బాయ్. అది బ్రో సంగతి. బ్రోనా? అంటే ఈ 2 years నాకు అందరూ బ్రోలే. సరే, నా గురించి ఓ మాట చెప్తా. నా పేరు ప్రభ. మాది మహబూబ్ నగర్. రైల్వేస్లో జాబ్స్ పడితే హైదరాబాద్కి రాయడానికి వచ్చాను. నాకు మందు సిగరెట్ లాంటి అలవాట్లు ఏమీ లేవు. బాగానే చదువుతాను. నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. నువ్వు కూడా నాకు ఇక్కడే కనిపించావు కాబట్టి నువ్వంటే కూడా నాకు ఇష్టం. సరే మరి 2 years తర్వాత కలుద్దాం. 2 years? ఇంకొక అమ్మాయి వస్తే 2 daysలో మర్చిపోతావు. నీకెందుకు గురు? వచ్చావు కదా హైదరాబాద్, ఎంచక్క బిర్యానీ తిని బస్ ఎక్కు. అలాగే చేద్దాం. నిన్నెప్పుడు ఎక్కడ మీట్ అవ్వాలో చెప్పు. నీ అడ్రస్ ఏంటి? నన్నెందుకు? 2 years తర్వాత అన్నావుగా. పర్లేదు, ఓవర్ యాక్టింగ్ బాగానే చేస్తున్నావు. పెన్నుందా? పెన్నా? నేను స్టూడెంట్ని, నా దగ్గర పెన్ ఎందుకు ఉండదు? నా దగ్గర పేపర్ ఉంది. ఇది మా ఇంటి అడ్రస్, ఇది మా డాడీ నెంబర్. జాగ్రత్త. సరే మరి, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ. What?
వైష్ణవి, ఈ ఆల్ టికెట్ ఎవరిదే? ఎవరిది? ఇటువు చూద్దాం. ఎవరిది? వీడేంటి పొద్దున గోల్కొండలో చూసిన అబ్బాయిలా అనిపిస్తున్నాడు? ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడులే, వాడదనుకుంటా. ప్రపోజ్ చేశాడా? ఎవడే వాడు? ఎవ్వరో లే అమ్మా, అయిపోయింది, ఏదో అయిపోయింది. డాడీకి చెప్పానులే నేను. మా డీల్ గురించి విని వాడే పారిపోయాడు. డాడీకి చెప్పడం ఏంటి? ఏం ప్రపోజలు? ఎవడాడు అసలు? నువ్వెందుకమ్మా అరుస్తున్నావు? నువ్వు కూడా డాడీలాగా కూల్గా రియాక్ట్ అవ్వు, అప్పుడు నేను కూడా నీకు వచ్చి చెప్తాను. ఇదెందుకు, అదెందుకు, ఇది అది అని అడిగావనుకో, చెప్పే మూడు కూడా పోతుంది. సరే చెప్పు. కన్విన్సింగ్గా లేవు. చెప్పమన్నాను కదా. కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చుకో, అప్పుడు చెప్తా. చెప్పు వైష్ణవి. పర్ఫెక్ట్. ఈరోజు మా కాలేజ్ మొత్తం కలిపి మాస్ బంక్ కొట్టాం. మాస్ బంకా అంటే ఏంటే? అగో టోన్ మారుతుంది నీది. నువ్వు ఇలా సడన్గా టోన్ మార్చావనుకో, నాకు భయం భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం వల్ల వచ్చే ఫ్లో కూడా పోతుంది. ఆ ఫ్లో వల్ల మూడు కూడా పోతుంది. తర్వాత నీ ఇష్టం. సరే సరే, ఇది ఓకే. మాస్ బంక్ అంటే మాకు మేమే హాలిడే తీసుకుందాం అన్నమాట. అలా ఎలానే? అలా ఎలా అంటే, నేను హారిక గోల్కొండ వెళ్ళాము. కొంతమంది సినిమాకి వెళ్ళారు, ఇంకొంతమంది పార్కులంట తిరుగుతున్నారు. ఆ గోల్కొండ దగ్గరే ఒక అబ్బాయి కింద పడిపోయి కనిపించాడు. పాపం అందరూ చూసి నవ్వుతుంటే నేనే హెల్ప్ చేశాను. దెబ్బలు ఏమైనా తగిలే అని అడిగాను. దానికోసం వాడు ఒక 2 గంటలు నా వెనకనే తిరుగుతున్నాడు. ఆ తర్వాత ఫైనల్లీ వచ్చి ప్రపోజ్ చేశాడు. నేను వెంటనే డాడీది నాది డీల్ గురించి మాట్లాడాను. 2 years తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తా అన్నాడు. అడ్రస్ కూడా అడిగాడు. కానీ నేనేం చేశాను, డాడీ ఫోన్ నెంబర్, అడ్రస్ 2 తప్పించి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసా. అంతేనా? నీ మీద ప్రామిస్. వద్దులే. అయితే మాత్రం ప్రామిస్. ఏడ్చావులే. మరెందుకమ్మా చెప్పింది నమ్మావు? ఇంకోసారి కనిపిస్తే డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాడు. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు కాదు, చూసుకో. అస్సలు ఛాన్సే లేదు. వీడి దగ్గర మెహబూబ్ నగర్ అంట. ఇక జన్మలో కలవడు. ఇట్స్ జస్ట్ లైక్ అ మెమరీ. సడన్ గా ఒకడు ఆకాశం నుండి పడ్డట్టు నా ముందుకొచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. వాడిని ఎలాగోలా తప్పించుకున్నానా? చూద్దాం. ఇది లవ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీకి ముందు స్టోరీ. మీతో ఇంకా చాలానే చెప్పాలి. నా జర్నీ టు లవ్ ఈ కాదు.